వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను అర్చన. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుంచి జఫర్గఢ్ మండలం తిడుగు అనే చిన్న గ్రామం. అక్కడ ఒక వ్యవసాయ రైతు కూలీలో పుట్టినప్పటికీ కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా ప్రయాణాన్ని కొనసాగించి ఓడిపోయినప్పటికీ అదే తన గెలుపుగా ఈ రోజు మనతో పాటు తన విషయాలన్నీ పంచుకోవడానికి శ్రీకాంత్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, అసలు మీ చిన్నప్పటి నుంచి అసలు ఏం జరిగింది? మిమ్మల్ని ఈ సర్పంచ్ అంటే రాజకీయాల వైపు కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని ఎవరైనా జాబ్ కానీ లేదు అంటే లైఫ్ లో సెటిల్ అవ్వడం కానీ ఇలా చూస్తారు కదా, అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ పరంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంటే మీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ మీరు పుట్టిన ప్లేస్, మీ బాల్యం గురించి ఒకసారి మాకు చెప్పండి. మొదటగా ఈ ఏఆర్ న్యూస్ ఛానల్కు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏమిటంటే మేడం, మా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు నా కుటుంబ నేపథ్యానికి వస్తే అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ మరోపక్క మేస్త్రి పని చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో గ్రామంలో పంచాయతీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే ఈ పెద్ద మనుషులు అనే వాళ్ళు చేసే పంచాయతీలలో నన్ను చాలా బాధించడం జరిగింది. ఎందుకు అనే విషయానికి వస్తే మొదటగా నా కుటుంబ నేపథ్యం మీరు అడిగారు కాబట్టి, మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. నేను చిన్నవాడిని. విషయం ఏంటంటే కుటుంబంలో పని చేసుకుంటేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అనేవాళ్ళు ఈ పంచాయతీలు చేయడం వల్ల, గ్రామంలో పంచాయతీలు ఎలా ఉంటాయంటే డిపాజిట్లు అనేవి పెడతారు. చిన్న ఎగ్జాంపుల్, నిజంగా జరిగిన పంచాయతీ నా కుటుంబానికి చెందింది. ఏం చేస్తారంటే 10,000 డిపాజిట్ పంచాయతీ పెడతారు. ఏంటంటే గొడవ చిన్నదే అయినప్పటికీ ఆ పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఎలా అయినా అని గ్రామాలలో ఉంటాడు, అతనితో పిలిపిస్తారు. మిమ్మల్ని పలానా వ్యక్తి గొడవపడిన గ్రామ పంచాయతీకి వచ్చి ఫిర్యాదు అయ్యాడని ఒకరికి చెప్తారు. మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి కూడా చెప్తారు ఈ వ్యక్తి ఫిర్యాదు అయ్యాడని. కానీ ఎవరు ఫిర్యాదు గారు వాస్తవంగా. కానీ ఫిర్యాదు అని చెప్పి గ్రామ పంచాయతీ గారు ఒక సమస్యను క్రియేట్ చేసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళతో డిపాజిట్లు పెట్టించడం జరుగుతుంది. ఇరు వైపులా 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టి ఆ డబ్బులను వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు తాగడానికి కానీ లేదా ఇంకా వాళ్ళలో సంపాదించుకోవడానికి వినియోగించుకోవడం జరిగింది. ఆ డబ్బులు మా అమ్మ నాన్న కష్టపడి 250 రూపాయల కూలి ఉన్న రోజులు అవి. 10,000 కావాలంటే అది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు నానైనా కూడా రోజు కూలీ పోతే వచ్చే పైసలు, ముగ్గురిని చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది. ముగ్గురు అన్నదమ్ములం హన్మకొండలో చదువుకుంటున్న రోజులు అవి. అధికంగా వెనుకబడి ఉన్నాం. ఇక్కడ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కుటుంబంలో కల్లోలాలు, ఇక్కడ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే సమయంలో అవి మమ్మల్ని నన్ను చాలా కలిసివేశాయి. మా కుటుంబంలో చిన్నవాడిని కావడం వల్లనేమో నా కుటుంబ బాధ్యతలు ఎక్కువ. మా అమ్మ నాన్నను ఎప్పటికైనా నేను వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకొని వచ్చే ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అలాంటి పరిణామాలు చేసి ఒక పంచాయతీ కాదు గ్రామంలో చాలా పంచాయతీలు ఇలా చేయడం వల్ల ఆ డబ్బులు మేము మా ఊళ్ళో డబ్బులు అప్పటిక రావడం, దానికి మిత్తి పెరగడం, ఆ డబ్బులు కట్టలేకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు నన్ను వేధించాయి. మీ దృష్టిలో పడ్డాయి చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా జరిగాయి. దానివల్ల నేను అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, సమన్యాయ పాలన పుస్తకాలలో చదువుకుంటాము, ఒక న్యాయం అనేది లేని పరిస్థితి ఇది. వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పలేరా అని ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి పోయి నేను అడిగాను, ఇట్లా చేస్తారు, ఇట్లా డబ్బులు మాది తీసుకున్నారు అంటే, తీసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామని నన్ను అడిగారు. సో నాకు అది నన్ను కలిసివేసిన ఒక అంశం. ఆ ఒక అంశమే కాదు, గ్రామాలలో అట్లా కొన్ని వందల మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ పెద్ద మనుషులు పెత్తందారి వ్యవస్థ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే, వాళ్ళు చెప్పిన పని చేయకపోతే, మీ పొలం కాడ గెట్టు పంచాయతీలు గెట్టు అని ఉంటుంది, ఆ గెట్టు తోమని అవతల వ్యక్తికి చెప్తారు. అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో బానిసత్వంగా బతకాలి, వాళ్ళు చెప్పిందే చేయాలనే ఒక ధోరణిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఇలాంటి మేము నా వ్యక్తిగతంగా నేను చదువుకున్నది కాకతీయ యూనివర్సిటీలో మేడం. బ్రిటిష్ వాడు మనల్ని పాలించడానికి వచ్చారు. కొన్ని వందల సంవత్సరాలు మనల్ని పాలించడం జరిగింది. బ్రిటిష్ వాడిని పీడ విరగడైంది అనుకుంటే దొరలు వచ్చారు. దొరల పీడ విరగడైందంటే ఈ గ్రామాలలో పెద్ద మనుషులు అనే ఒక పెత్తందారి వ్యవస్థ ప్రజలను పీడించుకు తింటుంది. ఈ డిపాజిట్లు పెట్టడం, వాళ్ళ చెప్పు చేతులలో ఉండాలి గ్రామం అనేది చాలా మంది పోలీస్ అధికారులు కూడా మీడియా పరంగా ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ పెద్ద మనుషులు అనేటువంటి డిపాజిట్లు పెట్టకూడదని. అయినా చెప్పినప్పటికీ చట్టం అంటే భయం లేదు. ఇట్లా చట్టం అంటే భయం లేని వాళ్ళకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. నేను చిన్నతనంలోనే ఈ ఆలోచనకు వచ్చాను మేడం. ఏ రోజైనా నేను రాజకీయాల్లోకి వెళ్తాను, ఆనాటి నుంచే నా చిన్నతనం నుంచే. మీకు ఏ ఏజ్ లో ఇలాంటి సమస్యలు మీ తల్లిదండ్రులు ఎదుర్కొన్నప్పుడు ఏ ఏజ్ లో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? నేను 9th క్లాస్లో ఉంటాను మేడం. ఓకే, 9th క్లాస్ నుంచి ఈ లొకాలిటీలోనే తెలుసుకునే వయసు అయితే వచ్చింది. ఎస్ మేడం.
9th క్లాస్ నుంచి నేను ఇవి చూస్తున్నాను. అంటే నా కుటుంబంలోనే కాదు, చాలా మంది కుటుంబాల్లో ఇదే ఇప్పటికీ జరుగుతుంది. దీన్ని ఆపడం, దీనికి ముగింపు పలకడం ఎలా అనే దాని ధోరణిలో చిన్నతనం నుంచే ప్రజలకు సేవ చేయడం కానీ, ఎవరికైనా గ్రామాలలో సమస్య ఉంటే వాళ్ళ సమస్య కోసం కొట్లాడడం కానీ, ఇప్పుడు మనకు కాలేజీలలో సోషల్ సర్వీస్ క్యాంప్స్ ఉంటాయి. నా ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, యూనివర్సిటీ ఎక్కడ సాగింది? ఇంటర్మీడియట్ వచ్చేసి గౌడ్ జూనియర్ కాలేజ్ మేడం, డిగ్రీ వచ్చేసి స్కూలింగ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ 1 to 6th, 10th ప్రైవేట్ స్కూల్లో జరిగింది మేడం. ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్, డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ పూర్తి చేయడం జరిగింది మేడం. అదే ఈ రాజకీయం వైపు ఎప్పుడు వచ్చారు? అసలు ఏంటి ఆలోచనకు అడుగు పడింది ఎక్కడ అసలు? రాజకీయంలో చెప్పాను కదా మేడం, అది ఎప్పుడైతే వాళ్ళు కుటుంబాలను పీడించడం మొదలవుతుందో, ఒకవేళ నేను అనుకునేవాడిని నేను వాళ్ళ స్థాయిలో ఉండి ప్రజలకు ఇలాంటి కష్టాలను తీర్చే స్థాయిలో నేను ఉండాలని ఆ రోజు అనుకున్నాను మేడం. సో అక్కడ నుంచే నా మొదటి అడుగు పడిగిందని నేను అనుకుంటాను. ఏదైనా నా కుటుంబం నుంచే సమస్యను పరిష్కరించడం మొదలుపెట్టాను. అంటే ఆలోచన రావడం వేరు, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడం వేరు. ఆచరణలో పెట్టడం ఎప్పుడు జరిగింది? అసలు ఏంటి, మీరు సర్పంచ్గా పోటీ చేస్తే ఎవరెవరి మీద చేశారు? అసలు ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకు. మా గ్రామంలో ఎలక్షన్ అనేది చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎందుకంటే నామినేషన్ వేసింది 8 మంది వ్యక్తులు, కానీ మిగతా వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల, వాళ్ళకి ఎదురైన ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. నాకు కూడా ఒత్తిళ్ళు రావడం జరిగింది, బెదిరింపులు రావడం జరిగింది, కానీ నేను సర్పంచ్గా వెనకడుగు వేయలేదు. అవతల వ్యక్తి 3 వ్యక్తులు నుంచోవడం జరిగింది. అందులో ఒకరు రిటైర్డ్ టీచర్ ఉంటారు, ఇంకో ప్రైవేట్ టీచర్. సో నేను స్టూడెంట్ తరపు నుంచి నేను నుంచున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ చాలా వరకు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది గ్రామం నుంచి. వాళ్ళు మీకు మద్దతు ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని వాళ్ళు నమ్మడానికి మీరు వాళ్ళకి ఏం హామీలు ఇచ్చిండ్రు? అసలు మీరు రాజకీయాలకే కొత్త, మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండి ఇంత చిన్న వయసులో వాళ్ళు మిమ్మల్ని నమ్మే విధంగా మీరు ఎలా మార్చుకున్నారు? అసలు ఏంటి, మీరు ఏం చేశారు? దాని గురించి మీరు ఏం చేశారు? ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు అనే వ్యవస్థ ప్రజలు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈ గురి చేసిన క్రమంలో అందరూ ఉంటారు. ఎలా ఉంటే గ్రామ రాజకీయాలు వేరు, జిల్లా రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు. ఇక్కడ ఏంటంటే గ్రామంలో రాజకీయాలు చాలా కుట్రలపూరితంగా, చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇంత చిన్న వయసులో ఒక సర్పంచ్ ఉంచినప్పుడు మా అమ్మ కూడా అన్నది, మనకు అవసరమా, వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు, వాళ్ళతో మనకి ఎందుకు గొడవలు, ప్రాణాల మీదకి వస్తుంది, మనకు అవసరమా అంటే మనిషి, మన కాలేజీ గారు ఒక మాట చెప్తారు, పుట్టుకనేది చావునిది, బతుకంతా దేశానిది. ఇప్పుడు ప్రశ్నించే తత్వం కాళోజీ నారాయణరావు గారి నుంచే నేర్చుకున్నాం మేము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేడం, 1200 మంది ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూడలేకపోతున్నాము. ఈ యూనివర్సిటీలో చదువుకోవడం వల్లనేమో కానీ, యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అంటే ప్రశ్నించే తత్వం నేర్పుతుంది, అన్యాయాన్ని ఆపే తత్వం నేర్పుతుంది. ఇంతో అంతో పౌరుషం అనేది మన దాంట్లో ఉంటుంది. మీరు కాళోజీ గారి గురించి చెప్పగానే నా మొత్తం రోమాలు ఉన్నాయి. అంటే మేడం, ఇది తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి నిజాయితీగా బతకాలి, ధైర్యంగా బతకాలి, వెన్నులో భయం అనేది ఉండదు. ప్రశ్నించే తత్వం వాళ్ళ పుట్టుకతోనే వస్తుంది ఈ వరంగల్ గడ్డ పైన. అందుకే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పును నేను ఏ రోజైనా వాళ్ళపైన నాకు కోపం లేదు, వాళ్ళపైన పగలేదు. వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళు చదువుకోలేదు. సో వాళ్ళకు నేను తప్పుడు దారిలో సమాధానం చెప్పగలుగుతాం. ఇప్పుడు కొట్టినప్పుడు తిరిగి కొట్టడం కూడా చేయొచ్చు, వాళ్ళకంటే బలం ఉంది, వాళ్ళకంటే శక్తి ఉంది. కానీ వాళ్ళు నా వాళ్ళే అన్న ధోరణి నా మనసులో ఉంది. వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళు గతంలో కొన్ని ఏళ్ళుగా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు? ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడు, అక్కడ చీకటి ఉంది, అక్కడ చీకటి ఉంది అంటారు తప్ప, ఆ చీకటి ఉన్న చోట ఒక దీపం ఎందుకు వెలిగేయకూడదు? ఆ ప్రాంతానికి మనం ఎందుకు వెలుగు ఆగకూడదు అనేది నా ఆలోచన మేడం. వాళ్ళని మరో తప్పు చేయకుండా ఇప్పటికీ కూడా జరుగుతుంది వ్యవస్థ అనేది, ఇప్పటికి కూడా ఉంది. కుల వివక్షత అనేది కూడా ఉంది. ఇప్పుడు దానికి స్వస్తి పలకాలి. విద్యావంతులు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నేను ఒక విద్యావంతుని, నా సమస్య ఏంటంటే నేను ఆ గొడవలలోకి ఇన్వాల్వ్ అయితే నా మీద కేసులు పెడతారు. ఎస్సీ ఎస్టీ ఏదో ఒక కేసులో ఇరికిచ్చి నాకు ఉద్యోగం రాకుండా చేస్తారు. కాబట్టి నువ్వు ఎక్కతొక్క చేస్తే, నువ్వు ప్రశ్నిస్తే నీ మీద ఏదో కేసు పెడతావు, నువ్వు ప్రశ్నించవద్దు. సో నాకెందుకు రా బాబు ఈ సమస్యలు, ఈ గొడవలు నాకెందుకు? నేను సపరేట్గా చదువుకుంటా, ఉద్యోగం కొడతా, ఎక్కడో పోయి ఉద్యోగం చేసుకుంటా. గెజిటెడ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, మంచి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మా ఊరిలో. కానీ ఏంటంటే భయం, వాళ్ళ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టారు. పెట్టలేదన్నది కాదు, ఈ నేపథ్యం ఉంటుంది. గ్రామాలలో కుట్రపూరిత రాజకీయాలు ఉంటాయి. ఎంత విద్యావంతులమైన సమస్యను ప్రశ్నిస్తే ప్రమాదం. సో వాళ్ళ గుణపాఠం చెప్పాలని ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు మన గ్రామంలో ఈ పెద్ద మనుషులు చేసే పనులు ఒకటి మీకు చెప్పాలి. ఈ డిపాజిట్లు అనే విషయం పక్కన పెడితే, ఈ వితంతువులు, వికలాంగులు
ఇలా ఉంటారు కదా మేడం, వితంతువులు, వికలాంగులు, వీళ్ళందరి దగ్గర కూడా మీకు పింఛన్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తారు. ఈ డబ్బులు వసూలు చేసి ఏం చేస్తారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇవన్నీ. అలాంటి సందర్భంలో నేను ఏం చేస్తానంటే నా మిత్రులతో గ్రామ పంచాయతీకి పిలిపిస్తా. ఏ వ్యక్తి అయితే డబ్బులు వసూలు చేశాడో అదే వ్యక్తి ముందు ఆర్మీలో పనిచేస్తాడు నా ఫ్రెండ్, వీడియో షూట్ చేయ అని చెప్పేసి నా మిత్రునికి చెప్తా. మొత్తం వీడియో షూట్ చేస్తాను. నేను ఎవరు వసూలు చేయమన్నాడు అంటే పై అధికారులు వసూలు చేయమన్నాడు అంటాడు. అరే పై అధికారులు ఎవరో చెప్పు మరి నాకు. సినిమాలతో మాట్లాడతా. లేదు నువ్వేమని అడగ నీకంటాడు. నువ్వేమని కాదు, మర్యాదగా మాట్లాడు. నువ్వు చేసిందే తప్పు. నువ్వు వితంతువులు, వికలాంగులు అంటే ఏ సోర్స్ లేక వాళ్ళ నిస్సాయ స్థితి నుండి అయ్యా బాంచని కాలు మొక్తా, నీ దండం పెడతా అని బతిలాడుకుంటే నువ్వు న్యాయపరంగా చెయ్యు, వాళ్ళకు సాయం చెయ్యు. ఇప్పుడు లాభార్జన కోసం చేసినావు, నీకు నేను 24 గంటలు టైం ఇస్తానా? 24 గంటల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతులు ఉండాలని చెప్పాను మేడం. వాస్తవంగా నా మిత్రులు, నా చుట్టుపక్కల నా స్నేహితులు నాకు సహకరించడం జరిగింది. 24 గంటలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సమస్యలను నేను క్వశ్చన్ చేయడము, వాళ్ళు నా మీద పగబట్టడము, బెదిరింపులు చేయడము, ఇలా రాజకీయ ప్రయాణం అనేది ఒక రోజులో కాదు, చాలా సంవత్సరాలుగా వాళ్ళతో నేను విభేదిస్తున్నాను. తొందరపడతాండు, ఇంత స్పీడ్ ఉంటే కరెక్ట్ కాదు, మాట్లాడేది కరెక్టే కానీ ఇంత స్పీడ్ పనికిరాదు అంటే ఇప్పుడు వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తే అది స్పీడ్, వాళ్ళ తప్పులను ప్రశ్నించకూడదు. కుల వివక్ష చూపకండి అని చెప్తే తప్పు. అందరం ఐకమత్యంగా బతకాలి. ఒక గ్రామం వివక్ష అనేది ఎట్లా ఉంటుంది మీ గ్రామాలలో, అసలు ఎట్లా ఉంటుంది అసలు? మీకు అంటే మీకు తట్టిన ఆలోచన ఏంటి? కుల వివక్ష అంటే అసలు అది ఎట్లా ఉంటుంది అక్కడ? కుల వివక్ష అంటే ఏంటంటే మేడం, మీకు జనరల్గా చెప్తాను. ఒక మహిళ పాము గరిచి చనిపోయింది అనుకోండి, ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఆమె చావుకు అటెండ్ అవుతారు. అంటే ఒక ఎస్సీ వర్గం నుంచి ఒక మహిళ, ఒక తల్లి చనిపోయింది అనుకోండి, ఆ ఎస్సీ వర్గం వాళ్ళు మాత్రమే వాళ్ళ చితి దగ్గరికి వెళ్తారు. చితి మీన్స్ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు చేసుకుంటారు. సో అక్కడికి ఊరంతా వెళ్ళరు. ఇది ఇలా ఏంటంటే వీళ్ళకు ఒకే గ్రామంలో ఉంటాం కానీ విభజించినట్టు. ఏ పండుగలకైనా ఈ వేటికైనా కొన్ని సందర్భాలు ఏంటంటే ఒక గుడి ఉంది అనుకోండి, ఆ గుడికి రానియని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దీన్ని వాళ్ళు మేము అన్నమా రాకన్నమా అనే కోణంలో క్రోనీకరిస్తారు. కానీ వాస్తవంగా మనసులో అయితే ఉంటుంది, వీళ్ళు రారు. ఇప్పుడు బోనాల పండుగ జరిగింది అనుకోండి, సో వాళ్ళు బోనం చేయాలి, వీళ్ళు బోనం చేయాలి. పండుగ గ్రామం, ఒక తల్లి బిడ్డలం, ఒక గ్రామంలో బతుకుతాను, అందరం కలిసి బోనం చేయాలి. కానీ అలా ఉండదు, ఒక వర్గం వాళ్ళు మాత్రమే చేస్తారు. నేనేమంటున్నానంటే ఇన్ని సంవత్సరాలలో మనం సాధించుకున్నది ఏంటిది మరి? ఇప్పటి కూడా కులాలు మతాలు అనేది ఎందుకు? సరే కులాలు మతాలు అని మీరే చెప్తారు కదా, మీరు ఎక్కువ కులపోళ్ళు అనే ఆలోచన మీకుంటే మీకు ఒక 2-3 గుండెలు ఉండి ఈ తక్కువ కులపోళ్ళకి ఒకటే గుండె ఉందా? లేకపోతే ఆర్గాన్స్ అనేవి మీ బాడీలో ఉన్న అవయవాలు మీకు కొన్ని ఎక్కువ ఉండి మీ రక్తం వేరై వీళ్ళకి ఏమైనా అవయవాలు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు తక్కువ కులపోళ్ళని యాక్సెప్ట్ చేద్దాం, కలిసి బతకాలి అనేది నా ఆలోచన మేడం. లేదు కులాలు మతాలు ఉన్నాయనే ఆలోచనలో కూడా ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు నేను ప్రతి గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అంటే అందరిని అనట్లేదు, నిజాయితీగా ఉండే పెద్ద మనుషులు కూడా గ్రామాలలో ఉన్నారు. గ్రామానికి 2 పెద్ద మనుషులు మూర్ఖులు, అష్టదరిద్రులు, ఈ కోవకు చెందిన వాళ్ళు ఉంటారు. ఊరును సగం ఖరాబ్ చేయడానికి వీళ్ళే కారణం. అందుకే నేనేం చెప్తానంటే యువత రాజకీయాలలోకి వస్తే చదువుకున్న వ్యక్తుల మేడం, ఒక చదువుకున్న వ్యక్తికి ఇప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకున్నా, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లాల ఏ గుడి ఉన్నది, ఏ జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో ఏ నది ప్రవహిస్తుంది, ఏ కులాలు ఎంత జనాభా ఉన్నారు, ఏ మతం ఎంత జనాభా ఉన్నారు, అసలు ఈ కులాలు అంటే ఏంది, మతాలు అంటే ఏంది అనేది నాకు ఒక పూర్తి అవగాహన ఉన్నది. చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి రావడం వల్ల గ్రామ సమస్యలే కాదు, గ్రామ సమస్యను మండల స్థాయికి కానీ, జిల్లా స్థాయికి కానీ, నియోజకవర్గ రాష్ట్ర స్థాయికి కూడా తీసుకుపోయి మాట్లాడగలిగేంత మనకు ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. అందువల్ల చదువుకున్న వ్యక్తి రాజకీయాలలోకి రావాలని నేను అనుకుంటున్నాను. ఈ కుల వివక్ష కానివ్వండి, పెత్తందారి వ్యవస్థ కానివ్వండి, గ్రామాలలోనే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ గ్రామాలలోనే ఇంకా ఇంతవరకు మార్పు రాకపోతే రాష్ట్రాలలో, ఇంకా దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంకెన్ని డేస్ పట్టచ్చు? ఇంకా అసలు ఇట్లా ఆలోచించుకుంటాం మనం. ఏంటంటే మేడం, ఇది ఈ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తే సంపద అనేది కొంతమంది దగ్గరే కేంద్రీకృతమైంది. పేదోడు ఇంకా నిరుపేదోడు అవుతున్నాడు, ఉన్న వ్యక్తి ఇంకా ఉన్నోడు అవుతున్నాడు. ఒక వ్యక్తి దగ్గర 100 ఎకరాల భూమి ఉంది, ఒక వ్యక్తి తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరనే ఆస్తి ఎందుకు కేంద్రీకృతమై ఉండాలి? ప్రభుత్వము ఎందుకు ఒక బిల్ పాస్ చేయొద్దు, ఒక వ్యక్తికి ఇంత ఆస్తి మాత్రమే ఉండాలి, 100 ఎకరాలు మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు లేని వ్యక్తులకు పంచండి. మినిమం ఒక చట్టం తీసుకురండి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకు న్యాయం చేయకపోతే మీరు ఎవరికి చేస్తారు? తినడానికి తిండి లేక మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు ఏముంటాయి మేడం? కూడు, గుడ్డ, నీరు. ఈ మూడు ఉన్నప్పుడే
ఒక మనిషి బతకడానికి మాత్రమే అవును, అవి అవసరం. ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వం వాటిని కూడా కల్పించలేనప్పుడు మీరు అధికారంలో ఉండే ఏం లాభము, అధికారంలో లేకేం లాభము నేను ప్రశ్నిస్తాను. ప్రతి వ్యక్తి కష్టపడే తత్వం ఉంది, కానీ దానికి సోర్సు క్రియేట్ చేసేవాళ్ళు లేరని నేను అనుకుంటాను. మీరు సర్పంచ్గా గెలవటానికి, ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి మీ గ్రామంలో మీరు ముందుకు తీసుకెళ్ళిన అంటే అవన్నీ అంశాలు ఏంటి మాకు ఒకసారి చెప్తారా? మేడం, గ్రామం ప్రజలు మనకు మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు గ్రామంలో ఎదుర్కొన్న సమస్యలు ఒకటి. ఇక విషయం ఏంటంటే నేను ఒక యువకున్నే. ఇప్పుడు గ్రామంలో పిల్లోడు అని వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఒక పిల్లోడి పైన వాళ్ళన్న విషయానికే నేను మాట్లాడతాను. ఒక పిల్లోడి పైన 3 పార్టీలు ఏకమై పోటీ చేయడం జరిగింది ఒక పిల్లోడి పైన. సో నేను ఒక రూపాయి కూడా వంచకుండా 318 ఓట్లు సాధించడం జరిగింది. 318 ఓట్లు అంటే 318 కుటుంబాల ఆశయాలు, ఆత్మీయత, వాళ్ళ ప్రేమ, అనురాగాలు నా పైన ఉన్నాయని నేను అనుకుంటాను. అంటే నేనేమనుకుంటున్నా అంటే దీన్ని బట్టి ఎవరి బెదిరింపులకు వాళ్ళు భయపడలేదని అనుకుంటున్నా. అంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళు బౌండరీస్ పెట్టినా కూడా బౌండరీస్ దాటే మీకు ఇన్ని వచ్చినాయి అని అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎవరైతే బెదిరింపులకు మిమ్మల్ని లోన్ చేసిండ్రో వాళ్ళని కూడా చేసే ఉంటారు. ఈ కులాల వారీగా కూడా వాళ్ళని ఎక్కడికక్కడ పెట్టే ఉంటారు కదా. ఎంతమంది బౌండరీస్ పెట్టుకొని బయటకు వచ్చి చేసిండ్రు, మీరు ఓడిపోవచ్చు. ఇంకా మీ మీద ఇష్టం ఉండి భయపడి ఇంకా బౌండరీస్ దాటకుండా రాని వాళ్ళు కూడా, వేయని వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా. ఇప్పుడు మేడం, నేను రాజకీయంలోకి వచ్చింది మాత్రం ఈ అధికారం చెలాయిద్దామనో ఏ పదవి కోసం అయితే రాలేదు మేడం. ప్రజలకు న్యాయం జరగాలి. మనము వాళ్ళకొక ఇట్లా చేస్తే కూడా వాళ్ళకొక భయం. ఒకానొక స్థాయిలో శ్రీకాంత్ అనే వ్యక్తి సర్పంచ్ అవుతాడు అని ఆపోనేట్ వ్యక్తులే భయపడ్డ స్థాయికి కూడా వచ్చారు మేడం. ఎందుకంటే ఒక 3 పార్టీలు అంటే మామూలు విషయం కాదు. నేను ఒంటరి పోరాటం, మా నాన్న, అమ్మ, నేను, నా 2 మిత్రులు, ఒక 5గురం మేము. వాళ్ళు కులాలుగా విభజించారు. పలానా కులం వల్ల నువ్వు ఆపాలి, పలానా కులం వల్ల నువ్వు ఆపాలి, పలానా కులం వల్ల నువ్వు ఆపాలి అని ఎక్కడికక్కడికి చేసినప్పటికీ కూడా మనకు ఒక 318 ఓట్లు రావడం జరిగింది. నేను ఎక్కడ కూడా హనుమంత కూడా మీకు వెళ్ళిపోయి అనుకోవచ్చు బ్రో. హనుమంత కూడా నేను ఎక్కడ ఓడిపోయినా అని బాధ లేదు మేడం. ఎందుకంటే అది చలికాలం. వాళ్ళు 40 మంది కలిసి తిరిగిన, నేను ఒంటరి తిరిగిన సందర్భంలో ఇంటింటికి వాళ్ళ 40-50 మందికి ఆ ఓట్లను డివైడ్ చేసుకున్నా, నా ఒక్కరికి ఆ ఓట్లను డివైడ్ చేసుకున్నా, నేను ఓడిపోయినా అన్న బాధ అయితే నాకు లేదు. అంటే మీరు ఇండిపెండెంట్గా చేశారా ఏదైనా పార్టీ తరఫున? నేను ఇండిపెండెంట్గా చేసిన మేడం. ఇండిపెండెంట్గా అంటే పార్టీ బేస్లో నేను ఈ సోషల్ మీడియా మనకు ఒక మంచి వేదిక అయింది. మన వీడియోస్ కూడా చాలా పాపులర్ అవుతాయి. ఆ వీడియోస్ చూసి పల్లా రాజేశ్వర రెడ్డి సార్ కూడా కలవడం జరుగుతుంది. సార్ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి నాయకుడికి ఫోన్ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాంత్ని గెలిపించుకొని రావాలంటే ఖచ్చితంగా గెలిపించుకొస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ లైవ్లో మోసం చేయడం జరుగుతుంది నన్ను. అయినప్పటికీ నాకు ఎలాంటి బాధ లేదు. అయినా పోరాడాను. ప్రజల ఆత్మీయతను, వాళ్ళ ప్రేమ అనురాగాన్ని పొందాను. ఒక ఊరంతా మీరు సోషల్ మీడియా చూసో వీడియో చూడండి, ఊరంతా మనకు మద్దతు ఇచ్చుకుంటూ, ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందన్న అడిగిన మహిళలు కూడా నీకు భయం లేదా? భయం అనేది ఖచ్చితంగా మనిషి ఏదో ఒక రోజు చనిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము చిన్ననాటి నుంచి చూసుకుంటే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళిద్దరు కూడా పోలీసు ఉద్యోగం చేస్తున్నారు. నేను కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. నేను మా అమ్మతో అన్నాను, ఎలక్షన్ టైంలో కూడా వేదిక పైన మైక్ తీసుకొని చెప్పిన, అమ్మ నీకు 3 కొడుకులు, 2 కొడుకులు ఉన్నారనుకో, కొడుకు చనిపోయింది అనుకో దేశం కోసం. వాళ్ళు మన దేశం కోసం రక్షణ ఆర్మీలో చేస్తే ఊరికొకళ్ళన్నా తయారు కావాలి ప్రశ్నించేవాళ్ళు. నేను ఉన్నా లేకపోయినా నేను లేననుకో అని మా అమ్మకి చెప్పిన. ప్రజలు కూడా అట్లా అనదు, తప్పు అన్నారు. కానీ మీ కుటుంబం సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే మీ అన్నయ్యలు కానివ్వండి, అమ్మ నాన్న సపోర్ట్ ఎలా ఉండే? అమ్మ నాన్న, మా అమ్మకి భయం ఎక్కువండి. తను ఒక 5th క్లాస్ చదువుకుందేమో కానీ కలెక్టర్కు ఉన్నంత తెలివితేటలు ఉంటాయి. అంటే ఇంటిని ఒక 3 పిల్లల్ని చదివించుకుంటూ, అంటే 3 డిగ్రీలు చేసినాం. నేను ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకున్నా. 3 పిల్లల్ని చదివేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ స్థాయి అంటే మేడం, మేము హైదరాబాద్లో ఉండేది 25 సంవత్సరాలు అవుతుంది. తిరుక్కొచ్చి గుడిసె వేసుకున్నాం. గుడిసె నుంచి ఒక రేకుల ఇల్లు వేసుకున్నాం. ఆ రేకుల మనకి ఎండాకాలంలో వడగాలులు వస్తాయి, పెద్ద గాలులు. అప్పుడు మా రేకుల పైన బండలు పెడతాం, అక్కడొకటి 2 రూమ్లకు పైన రేకులు వేసిపోకుండా. ఏమైతుందంటే ఎండాకాలంలో వచ్చిన గాలులకు మొత్తం రేకులు లేచిపోయి వర్షం పడుతుంటుంది. ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం అన్నీ తడుస్తాయి. ఇప్పుడు మా పెద్ద అన్నయ్య నన్ను ఎత్తుకొని చిన్నోని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో అలాంటి కష్టమైన సమయాలను చూసుకుంటూ మా అమ్మ నూకలు అన్నం పెట్టేది. మా ఊళ్ళోకి కృష్ణమూర్తి సేట్ అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ ఇంటి కంపౌండ్ కడితే నూకలు ఇస్తాడు. నాకేంటంటే నూకలు నచ్చవు. గవర్నమెంట్ బియ్యం వచ్చాయి అప్పుడు, దొడ్డు బియ్యం. అమ్మ దొడ్డు బియ్యం పెట్టావమ్మా అని నేను అడిగేది.
అంటే ఈ సన్నివేశం కళ్ళల్లో తలుచుకుంటే కూడా నీళ్ళు వస్తాయి. నేను ఏడ్చేది, నాకొద్దు ఈ నూకలన్నమని. సో ఆ నూకలన్నం తినకుండా ఆ దొడ్డు బియ్యం తినే స్థాయి నుంచి మా అమ్మ ఇస్త్రీ చేసేది. ఇస్త్రీ చేసిన డబ్బులతోటి మా ఫీజులు కట్టుకుంటా ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందంటే వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమనే మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది అని నేను మా పూర్తి మద్దతు ఉంటుంది మేడం. ఓకే. మా అమ్మ ఇప్పుడు అంటది, ఇప్పుడు ఈ గ్రామానికి చేస్తే ఏమొస్తుంది, వాళ్ళకు పగను వీళ్ళ పవ, రేపు నీకు ఏమొస్తుంది, సపోర్ట్ కూకోం లేని అంతా రుద్దుకొచ్చుకుంటావు, నీకెందుకు వాళ్ళకు ఏమైతే నీకేందంటే, అంటే కన్న తల్లిగా బిడ్డలు అంటే బయటికి వెళ్తున్నారంటే రాజకీయ పరంగానో ఏదో రౌడీల పరంగానో ఏదో ఒక భయం ఉంటుందని వాళ్ళకు ఉంటుందిలేండి, కానీ సపోర్ట్ చేయడం వేరు. అంటే మన పైన బెదిరింపులు కూడా జరిగినాయి. ఏదా అంటే ఊరవతలకి తీసుకపోయి బెదిరియడము, బీసీసీలు వాళ్ళకి కొట్టడము, నేను అట్లే చేస్తాం ఇట్లా చేస్తామంటే నేను బెదిరింపుకు భయపడే వ్యక్తిని అసలే కాదు. నేను తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ పెరిగిన వ్యక్తిని. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలో మనకు విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన అనుభవం ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఈ రోజు వరకు అయితే భయపడలేదు.